హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. నేను ఇప్పుడు మటన్ కీమా బాల్స్ చేస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది 250 గ్రామ్స్ మటన్ని కీమా మాదిరి చేపించుకున్నానండి. హాఫ్ కప్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుంటున్నాను. గరం మసాలా, కొరియండర్ పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నార్మల్గా మనము మటన్ కర్రీ కానీ గ్రేవీ కానీ చేస్తూ ఉంటాం కదా అండి, పిల్లలకి ఎక్కువ నచ్చదు. అందుకని ఇలా ట్రై చేసియండి, చాలా బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొద్దిగా కొరియండర్ వేసుకొని మసాలా అంతా మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ నేనైతే చేసుకుంటున్నాను. కీమా బాల్స్ కొద్దిగా లెమన్ సైజ్ ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువ లావ్ చేసుకోవద్దు. రౌండ్ షేప్లో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు మటన్ కీమా బాల్స్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లోకి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి, ఒక హాఫ్ కప్పు. జీడిపప్పుని కాసేపు నీళ్ళలో నానబెట్టుకున్నాను. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ పప్పీ సీడ్ వేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. కీమా బాల్స్ చేసేటప్పుడు హోల్ స్పైసెస్ యాడ్ చేసాం కదా అండి, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, కొరియండర్ పౌడర్. ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అయ్యాక మటన్ కీమా బాల్స్ యాడ్ చేయాలి. కీమా బాల్స్ వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేయాలండి. మసాలా అంతా దీనికి పట్టేలాగా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొద్దిగా కొరియండర్ వేసుకొని మటన్ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియోని చూసి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.